రైడింగ్ దిస్ బీస్ట్ ADV 390X. దిస్ ఈస్ అవర్ బైక్ కండిషన్. పొద్దున్నే ఇంత పెద్ద స్టంట్ పెట్టిండు అనమాట. నేను ఇప్పుడే లేచాను. నేను లేవు బ్రో అని చెప్పిండు కదా, నా బండి ఆడు రెంట్ కూడా వేసేసాం. రెంట్ కొట్టేసినాం బ్రో కూడా. అవి సపోర్ట్కి కొంచెం కడుతుండ అనమాట. ఓకే పెట్రోల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ సిటీ, సారీ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్. వామ్మో, ఇవాళ వచ్చేసి నాకు దేవ కాల్ చేశాడు. అసలు సండే క్యాంపింగ్ అని పెట్టాం మేము స్టోరీ ఇన్స్టాలో. బట్ స్టోరీ ఏమైందంటే, చలో సో స్టోరీ ఏంటంటే, దేవా నాకు ఇప్పటికి కాల్ చేసి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్గా ఐడోంట్ నో, 7:47. నాకు 7కి కాల్ చేశాను అనుకుంటా. కాల్ చేసి ఇట్లా అర్జెంట్ వరదని వెళ్ళిపోదాం పదా, అసలు నాకు మైండ్ రిలాక్స్ ఉండట్లేదు, మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదా, క్యాంపింగ్ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటే, అయితే రేపు పొద్దున్న ఈవెంట్ ఉంది శాన్సై మోటార్ స్పోర్ట్ దగ్గర. KTM వాళ్ళది ఈవెంట్ ఉందన్నమాట. ఈవెంట్ దగ్గరనే లేక్ ఉంది, ట్రాక్ దగ్గర. అక్కడ ట్రాక్ ఉంటుంది అనమాట. సో ఆ ఈవెంట్లో మనం రేపు పొద్దున్నే ఎలాగో రిజిస్టర్ చేసుకున్నాం కదా అని చెప్పి ఆ ఈవెంట్లో రిజిస్టర్ చేసుకున్నాం. సో మేమైతే అక్కడికి ఇంకా వెళ్తున్నాం. వేరే సైడ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, లాంగ్ కొంచెం. కానీ ఇప్పుడు దగ్గరలో చూడు బ్రో అంటే, ఇంత సడన్గా అంటే ఇలా కాదు కదా ఒకటేసారి ఇంత దూరం నైట్ మళ్ళీ. సో ఇక్కడనే దగ్గరనే 65 కిలోమీటర్స్ ఉండే నాకు తెలిసి. ఇక్కడ నుంచి మా రూమ్ నుండి ఓవరాల్ వరకు అయితే వచ్చేసాను నేను. ఇక్కడ నుంచి ఇంకొక 50 ఉండొచ్చు. సో ఇంకా దేవ కోసం వెయిట్ చేస్తున్నాను. దేవ కూడా హైటెక్ సిటీలో వస్తుండు. క్యాంపింగ్ చేసుకొని రేపు పొద్దున ఈవెంట్లో జాయిన్ అయిపోతాం. సో అప్పటి వరకు ఇక్కడ నుంచి వచ్చేసి అయితే 54 కిలోమీటర్స్. ఇంకా దేవబ్రో ఓడంగా వచ్చేసిండు ½ అవర్ తర్వాత, బికాస్ ట్రాఫిక్ ఉందంట చాలా. నాకు చెప్పిండు, మరి ఏమో నాకు అవద్దమా నిజమా నాకు అర్థం తెలియదు. పక్కన యాక్చువల్లీ టెంట్ కట్టుకుందామంటే టెంట్ రోడ్ మధ్యలో పడిపోయింది. మా కారు కూడా ఎక్కేస్తుండే జస్ట్ మిస్లా. కాకపోతే బెనిఫిట్గా మళ్ళీ తీసుకొచ్చి వర్ధన్ బ్రో కట్టుకున్నాడు నీట్గా. నా బండి కట్టాల్సి వచ్చింది ఫైనల్గా, ఎందుకంటే బ్రో కట్టడానికి కట్టలేదు సరిగా. ఎందుకంటే ఇవి లేవు అసలు, నార్మల్గా డిమార్ట్లో దొరుకుతాయి. ఇంకా టెంట్ ఇది కూడా చింపేయలేడు కూడా. 7,000 టెంట్ 7,000 ఇటు కొన్నాడు బ్రో. ఇది కూడా చింపలేడు. ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం మేమే. టెంట్ అయితే అసలు ఇంతవరకు ఓపెన్ చేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నాం అనమాట క్యాంపింగ్. ఇప్పుడు నైట్ క్యాంపింగ్ వేసేస్తే ఎర్లీ మార్నింగ్ ట్రాక్ ఉంది 6 o'clockకి. ఎగ్జాక్ట్ మేము ట్రాక్ దగ్గరికి వెళ్తున్నాము. ట్రాక్ పక్కన లేక్ ఉంది, లేక్ దగ్గర క్యాంపింగ్ వేసేసుకొని ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇప్పుడైతే మేము స్పాట్కి వచ్చేసాం అనమాట. సో టైం వచ్చేసి ఎంత డేవా ఇప్పుడు? టైం వచ్చేసి 10 అయింది. 10 ఏంటి బ్రో పోంది, 10:49 అవుతుంది. ఇప్పుడైతే మా బైక్ ఫాగ్ ల్యాంప్స్తో చెరువు మధ్యలోకి వచ్చేసినాం. ఒక చిన్నగా ఐలాండ్ లాగా ఉంది ఇది, మీరు చూసుకోవచ్చు. చెరువులో మధ్యలో ఇదేంది బ్రో, మొత్తం కిందికి వెళ్ళిపోయింది. చూసుకోవచ్చు కదా మీరైతే. ఇంకా సిచ్యువేషన్ ఎందుకు ఉంది అండి, మొత్తం దిగిపోయింది. అరే దిగిపోతుంది కదా, ఎట్లా మెత్తగా ఉంది అంతా. ఒక నిమిషం బండి పక్క పెడతా. మొత్తం దిగిపోతున్నాయి. నేను ఆన్లో ఉంచాను ఎందుకంటే నా బ్యాటరీ డౌన్ అయింది ఆల్రెడీ, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. నా బైక్తో ఇది ఒకటి వచ్చింది ప్రాబ్లం. ఎందుకు మా ఫాగ్ ల్యాంప్స్ తట్టుకోవట్లేదు నా బ్యాటరీ, నా బైక్ది. దాంతో ఏం ప్రాబ్లం లేదనుకోవచ్చు. పిచ్ లైట్ ఇంకిక్కడే ఇవాళ ఈ ఏరియాలో వేసేయాలి క్యాంప్.
ఇక్కడ మంచిగా కట్టెలు కూడా ఉన్నాయి మాకు, కాకపోతే పచ్చిగా ఉన్నాయి. ఇదేం పరిశాన్ వచ్చింది మాకు. కాలుతాయా కాలవా? కాలుతాయా ఈ బ్రో? ఇవి పచ్చిగా ఉన్నాయిగా. పచ్చుకున్నాయి బాగా. అవు ఎట్టుకుదాం. పచ్చిగా ఉన్నాయి చాలా. మాటని ఏం చేద్దామంటే ఇక్కడ వేసుకుందాం టెంట్. మరి అన్న వేద్దామని ఆపిన కదా నేను బండి. నువ్వు ఏడనుకుంటున్నావు? ఏడనుకుంటున్నాను? వేరే దగ్గర ఏమో అనుకున్నా. ఏడు ప్లేస్ మంచిగా ఈడ వేద్దాం వాడనేద్దాం. స్టోరీ ఏంటంటే మాకు అర్థం కాదు ఏంటంటే, మాకు తెలీదు అసలు ఇట్లుంటుందని. నేనేదో మ్యాప్స్లో చూసాను, లేకుంది లేక పక్కన ఏదో ఒక రేంజ్లో ఉంటుందేమో, వేసుకోవచ్చు అని అనుకున్నాను క్యాంపు. కాకపోతే సిచ్యువేషన్ ఇట్లుంది. ఇక్కడ మొత్తం మెత్తగా ఉంది. నీ అమ్మ పాములు వస్తాయా తేళ్ళు వస్తాయా ఏమవుతుందో తెలియదు. సో టెంట్లోకి అయితే ఏం రావు కాబట్టి అదొక టెంట్ వేస్తున్నాం గాయ్స్. టెంట్ వేస్తున్నాము. ట్రాక్ ఉంది, ట్రాక్ కొడతాం ఇప్పుడు. ఇప్పుడు కొడితే చచ్చిపోతాం. ట్రాక్ ఏం అర్థమైతే లేదు. చూస్తుంటే మస్తు డేంజర్ ఉన్న ట్రాక్ అయితే. ఇంకా రేపు పొద్దున ఎంతమంది పడతారో, ఎంతమందికి ఎన్ని దెబ్బలు తాకుతాయో వీడియో ఉన్నాం. రేపు పొద్దున చూద్దాం. ఎవరికి ఏం కాకుండా సేఫ్గానే అయితే అయిపోవాలి ప్రోగ్రామ్ అంతా. లైక్ ఈవెంట్ అయినా కానీ ఏదైనా కానీ ఎవరికి ఏం కాకుండా సేఫ్గా అయిపోవాలని అనుకుంటున్నాను. సో టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. మేమైతే టెంట్ ఎక్కుతున్నాం ఇప్పుడే. ఇక్కడ టెంట్ వేసేసి ఇంకా రిలాక్స్ అయిపోతాం. తినేసి కొంచెం ఇక్కడనే ఫుడ్ తెచ్చుకున్నాం మేము. లైక్ బిర్యానీ, ఇంకా ఫాస్ట్ ఫుడ్ నుంచి చికెన్ సంథింగ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడనే అడవి మనుషుల్లాగా ఇక్కడ చెరువులో వేసుకొని ఇక్కడ పడుకొని పొద్దున్న 7:30 వరకు మేము లేచే లోపు వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. అక్కడ టెంట్ కూడా వేసారు. చాలా చైర్స్ కూడా ఉన్నాయి. లైక్ మొత్తం ఈవెంట్ అంటే అందరికీ ఫుడ్ పెట్టాలి కదా, అదంతా నాకు తెలిసి ఈవెంట్కి వచ్చే వాళ్ళకే అనుకుంటా. పక్కనే కదా ట్రాక్ పక్కనే టెంట్ వేసి దాంట్లో ఒక 20-30+ చైర్స్ ఉన్నాయి. ఇంకా సామాన్లు ఇంకా అన్నీ ఉన్నాయి. అంటే రేపొద్దున ఇంకా ఫుడ్ అరేంజ్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు, లంచ్ ఇక్కడ పెడతారు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇది చేయాలంటే 120 రూపీస్ పే చేయాలంట. అవునా? మనం బిర్యానీ తింటాం. సో మనం బిర్యానీ తింటున్నాం. పొద్దున తినాం కదా బ్రో, పొద్దున ఏడు ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అది తింటాం. ఇంకా మంచూరియా ఉంది, చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అన్ని గట్టిగా తిన్నాం అనుకో, రేపు పొద్దున. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు టెంట్ వేసేసి ఈ చెరువుల మధ్యలో దయ్యాలతో డాన్స్ వేస్తాం. దయ్యాలతోని చలో టెంట్ వేస్తున్నాడు అనమాట. కొత్త టెంట్ ఇప్పటికీ ఎక్కడ యూజ్ చేయలే. దగ్గర నవ్వే ఉన్నాడు. ఒక 2 వీక్స్ అయితే అనుకోండి కదా బ్రో కొని. ఒక్క పురుగు కూడా లోపలికి రావద్దు బ్రో, నేను ఫస్ట్ చెప్తున్నా. దీని అమ్మ జీతం నాకు అన్ని టెన్షన్లు. సో ఇది 7,000 పెట్టి తీసుకున్నా అంట బ్రో. 3% టెంట్ ఇది, ఫ్రెష్ బ్లాక్. సో ఐ డోంట్ నో ఇది టెంట్ ఎట్లా పెడతారో నాకు అసలు తెలియదు చెప్పాలంటే. బట్ నేను ఇక్కడ చూసాను, నాకు చూపించండి బ్రో. కానీ ఇంతకుముందు క్యాంపింగ్ చేసిన బ్రో టెంట్ కూడా వేసేసాం. టెంట్ కొట్టేసినాం బ్రో. కూడా అవి సపోర్ట్కి కొంచెం కడుతుండే అనమాట. అంటే అవసరం లేదు, బట్ ఎంతకైనా మంచిది అని చెప్పి, కొంచెం సేఫ్గా ఉంటుంది అని చెప్పి అవి కడుతున్నాను అనమాట. అవి తీసి బ్యాగ్లో పెట్టేసాయి బ్రో. ఇక్కడ సైడ్ జిప్. లోపలికైతే ఏం రావు. మీరు అనుకుంటారేమో లోపలికి ఏదైనా వస్తుంది అది అని చెప్పి. ఇంపాసిబుల్. లోపలికి అసలు ఏది రాదు. హోల్స్ ఉంటే ఒకవేళ కింద నుంచి ఏదైనా ఉంటే వస్తుంది. ఇంకా లోపలికి అయితే ఏదైనా రావాలి అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే కంపల్సరీ అది మొత్తం కింద నుంచి తాడిపత్ర అది ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఇది ఇచ్చిన కాదు కూడా అంత ఈజీగా. నా హెల్మెట్ వైజర్ ఇట్లా అయిపోయింది ఎందుకో ఏమో. మంచుకి ఐ థింక్ కదా, ఎగ్జాక్ట్లీ మంచుకి. మీరు చూసుకోవచ్చు మంచు ఎలా ఉందో ఇక్కడ. ఎడోనో బాయ్. ఇంకేమైనా కవర్లు ఉన్నాయి చూడు బాయ్. బిర్యానీ
క్యాంప్ ఫైర్ వేయాలి కదా, మంట అడ్డుకోవట్లేదు. సో మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అన్నీ అంటించేసాం. బ్రో వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ ఆర్ సంథింగ్ ఏదైనా దొరికిద్దేమో అని చెప్పి ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళాడు. ఏం దొరికినా తీసుకొద్దామని. సో ఏం దొరకలేనట్టుంది ఐ థింక్ స్టఫ్. ఇంకా లైట్. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే చూస్తే బుల్లలన్నీ ఈ కట్టెలు పుల్లలనే కాకపోతే అతుక్కోవట్లే. సౌండ్ చూడండి ఒకసారి. మెత్తగా ఉన్నాయి అస్సలు అతుక్కోవట్లే. దొరికిందా ఏమైనా? దొరికినాయా? పెద్ద సంచి తీసుకొచ్చిండు. సో థ్యాంక్స్. ఒక 2-5 నిమిషాల్లో వెతుకోవచ్చు అని చెప్పిండు. ఏమో తీసుకొస్తాం అనుకున్నా, బట్ యస్ జీజీ. సో ఇక్కడ పెట్టాలంటే ఇంత పెద్ద స్టాండ్ చేయాలన్నమాట. ఒక బండ పెట్టి ఏదో పర్సన్ చేయాలి. బండి వెనకకి తిప్పు. డూయింగ్ దిస్ చికెన్ బిర్యానీ. అసలు ఈ మెహల్ బిర్యానీ కాదు, ఇది ఏం బిర్యానీ కూడా తెలియదు. బ్రో తీసుకున్న మధ్యలో చూసుకోవచ్చు. మసాలా కూడా లేదు. ఏం బిర్యానీ ఏమో తీసుకున్నాం. రోడ్డు పైన మంట పెట్టాలనుకున్నాడు, గట్టిగా పెట్టాడు, సాధించాడు. యోధుడు, వీరుడు, సంథింగ్ ఐ డోంట్ నో. ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. కానీ మంట పెట్టాలనుకున్నాడు, పెట్టిండు, గట్టిగా పెట్టాడు అనమాట. కట్టెలను ఏమేమో తీసుకొచ్చి పెట్టమని చెప్పిన అంతే. ఇంకా వెతికి తీసుకొచ్చి మంటలు పెడతాడు. సో టైం వచ్చేసి 2 అవుతుంది అనుకుంటా ఐ థింక్. పొద్దున్నే ఇంత పెద్ద స్టంట్ పెట్టిండు అనమాట. నేను ఇప్పుడే లేచాను. నేను లేవు బ్రో అని చెప్పాను. ఇక నా బండి ఆడుతుంది. ఇక అని అనుకుంటున్నారు ఆల్రెడీ. సౌండ్ ఏమని వచ్చింది అప్పుడే నాకు అనిపించింది. అసలు అంటే గుర్తుపట్టలేకపోయినా ఎందుకు ఐ డోంట్ నో. బట్ సీదా ఇంటికి ఎందుకు వచ్చినప్పుడు నాకేం అర్థం కావట్లేదు. లాస్ట్ టైం ఆ క్లచ్ ప్లేట్ ఇట్లనే పోయినా వర్ధన్, ఇట్లనే పోయినా, ఇట్లా ఇరుకపోయింది కదా బండి. ఇది ఇంకా తక్కువ. ఈ వెనకాల టైర్ ఉంది చూసినావా, ఇది ఉంది చూసినావా, రాడ్ డిస్క్ రాడ్ మునిగిపోయింది. సో ఇప్పుడైతే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:30 సంథింగ్ అవుతుంది. నేను ఇప్పుడే లేచిన. నేను లేవంగానే ఇగో అద్దం కూడా నీళ్ళల్లో బురదలా మొత్తం లోపల అట్లా చీరలు అయితే బ్రో తీసుకోపోయి బండి అయిపోతుంది. బురద ఉంటుందా బ్రో బండి? సో అక్కడ నుంచి తీసినాం. ఇంటల్ నుంచి నూకండి నేను తీసిన డెడ్ బైక్, ఇంపల్సర్ వాట్ ఎవర్. సో బ్రో స్టోరీ ఏంటంటే దీంట్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది. ఇక్కడ వరకు పెట్రోల్ కొట్టించింది బ్రో. బండి లేసలేదు, జరుగుతలేదు, టార్చర్ పెడుతుంది. గుడ్ మార్నింగ్ టు మై. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఆల్సో. పొద్దున దేవా అయితే ఇట్లాంటి స్టార్ట్ చేసింది అనమాట. సో మేము ఇక్కడ ఒక ట్రాక్ చూసాం. దాంట్లో హైలెక్స్ ఏదో లైక్ హైలెక్స్లు వస్తున్నాయంట. వాళ్ళు బుక్ చేసుకున్నారేమో ట్రాక్ని. ఇంకో ట్రాక్ ఉందంట అక్కడ. కేటీఎం ఈవెంట్ అక్కడ ఉంది. దిస్ ఈస్ అవర్ బైక్ కండిషన్. వచ్చేసిన దానికంటే దానికి చాలా ఎక్కువనే వచ్చేసినాయి వెహికల్స్ అయితే. అక్కడ 390 రివీల్ అయిపోయింది ఆల్రెడీ. సో ప్రజెంట్ వచ్చేసి అయితే ఇన్ని బైక్స్ ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ G9, G8 ఆర్ సంథింగ్. 10R కూడా ఉంది, GS ఉన్నాయి, చాలా బైక్స్ అయితే ఉన్నాయి. ఓ రెడ్ సైకిల్, రెడ్ బుల్, చాలా బైక్స్ ఉన్నాయి. జెరీ క్యాన్లు 2 ప్యానియర్స్, ఫుల్లీ లోడెడ్ బైక్ ఇది యాక్చువల్లీ. ఇన్ని లైట్స్ ఉన్నాయంటే అమ్మో. ఇక్కడైతే 4, ఇదొకటి, అదొకటి పెద్దది. అమ్మో చాలా ఉన్నాయి. ఇది ఇంతకుముందు IBWలో చూసిన అంతే. అంతేనా? Five, 4, 3, 2, 1.
ఇది S. This is the S model. Spoke wheels. Okay, S spoke wheels model. ఇది X. So price difference దగ్గర 70,000 rupees. దీంట్లోనే మీకు ఆల్రెడీ 2.9 lakhs రెడ్ కలర్ TFT, 5 lakhs of quick shift, all the goodies except for శశన మైక్ ఇచ్చే suspension అనేది దాంట్లో రైడింగ్ దిస్ బీస్ట్ ADV 390X. Yo. Yup. చాలా బాగుంది. టైర్ స్పిన్ అయిపోతుంది. అమ్మా వై స్టాప్. అమ్మ చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇది నడుపుతుంటే. ఎంత అగ్రెసివ్ ఉంది బైక్ ఇది. చాలా అంటే చాలా అగ్రెసివ్ ఉంది బైక్ ఇది. పుల్ చేస్తుంటే అర్థం అవ్వట్లే బైక్. నువ్వు చేయలేదు ఇంకా ఇది ఎక్స్ కానీ చాలా పవర్ రా మిషన్ ఉంది. చాలా బాగుంది. బట్ టైరు ఇంత లెంత్ ఉండేసరికి నా వల్ల నా మషిన్ వేరు, ఈ మషిన్ వేరు. చాలా వాడుకోవచ్చు. నా బైక్ మొత్తం వెనకాల టైర్ అసలు రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఫట్ మామ, వాట్ ఈస్ స్లైడ్ మామ, నిజంగా చెప్పాలంటే. వామ్మ మామో, ఇది దీనివల్ల నిజంగా చెప్పాలంటే స్పీడోమీటర్ ఎర్రర్. బట్ I can imagine I'm just touching just 70. నేను 70 అయితే టచ్ చేస్తున్నాను ఈజీగా. బైక్తోనైతే సో ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఐ నీడ్ సమ్ ఎక్కువ ఇది టైట్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ అబ్సల్యూట్లీ గాడ్స్ ప్లేస్లు చేంజ్ అయినాయా. అసలు డ్రిఫ్ట్లో చూడండి ఒకసారి స్లైడ్స్ ఎలా ఉన్నాయో. లెట్స్ మూవ్. ఈ ఫ్లాట్ ట్రాక్లో కొంచెం ట్రైన్ అవ్వాలి చాలా. సో
ఆ లెవెల్లో అంటే కష్టమే. బట్ అంటే ప్రజెంట్ నా బాడీలో ఓకే. He turns empty. What? What the hell? ఈ టర్న్ దగ్గర చాలా మంది పడిపోతున్నారు. ఇంకా ఇదే లాస్ట్ ల్యాప్ అనుకుంటాను నాకు. స్లోగా చేసుకో. బుడ్డోడు వాళ్ళ ఫాదర్ ఫెయిల్ అయిపోతే ఫెయిల్ వచ్చిండు బండిలో. అసలు ఈ నడిపేటప్పుడు వెనకాల పక్కన ఉండేవారని తీయాలి బండిది వీడియో హైలైట్ ఉంటుంది. 390 ఇక్కడ పడిపోయింది. Wrong route we are doing. Cha 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 chiti. Yep. ఆ హైలెక్స్ కూడా టెస్టెడ్ చేయొచ్చు, కాకపోతే మన కార్ రాదు నాకు. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ రిస్క్స్.
విత్ దట్ హెవీ మిషన్స్. దానికి ఏదైనా అయితే మళ్ళీ నాకేమైనా అయితే ప్రాబ్లం, బోల్తా కొట్టిందంటే పెద్ద పర్షాన్. సో ఒక లాస్ట్ జంప్ చేసేసి పోదందా. వీఆర్ ఇట్. ఇప్పుడు హోటల్ అభిరుచియా, వాట్ ఈస్ ది సైడ్ వన్? అభిరుచి గ్రాండ్స్ అంట. ఇంకా తినడానికి వచ్చినాం. ఒకటే బైక్ వేసుకొని లంచ్ చేయలే. టైం వచ్చేసి 3:30 అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం అంతే, ఇడ్లీ. సో ఇప్పుడు ఏదైనా ఒకటి తినేసి లంచ్, ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి బైక్స్ తీసుకొని ఇంకెళ్ళిపోతాం రిటర్న్ బ్యాక్. మేము చికెన్ బిర్యానీ ప్లేట్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి. సో కూడా తినేసినాం. సో కొంచెం తీసేస్తే వాళ్ళు, మేము టీ ఆర్డర్ చేసినాం, తినేసి కొంచెం టీ తాగేసి వెళ్ళిపోతాం. ఇంకా టీ తాగేసి ట్రాక్కి వెళ్ళి మళ్ళీ ట్రాక్లో అందరు ఉన్నారు. నా హెయిర్స్ అయితే ఎట్లయినాయి అంటే, నేను హెల్మెట్ పట్టుకొని కూర్చున్నాను నేను ట్రాక్ పక్కన. అసలు ట్రాక్ చుట్టుపక్కల ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళు మార్నింగ్ ఆల్రెడీ మొత్తం వాటర్ పట్టిరు ట్రాక్లో, మొత్తం వాటర్ దుమ్ములే ప్లేట్ దిగుతున్నారు. దీని తర్వాత ఏంటంటే అయితే వెళ్ళి మళ్ళీ బండ్లు పట్టుకొని సామాన్ అంతా వేసుకొని మళ్ళీ బ్యాగ్ వేసుకొని ఇక్కడ నుంచి 65 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా మా ట్రాక్ నుంచి. 65 కిలోమీటర్స్ మళ్ళీ రైడ్ చేయాలంటే ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం టాటా గ్లూకో తీసుకోవాలి. టాటా గ్లూకోని అని చెప్పేసి వస్తుండే ఇంతకుముందు టీవీలో, టాటా గ్లూకో. సరే టాటా గ్లూకో తీసుకుంటూ వెళ్ళాలి. అది ఎవరినైనా నేను సజెస్ట్ చేస్తాను. టాటా గ్లూకోని అయితే ఇప్పుడు మీరు స్టింగ్ కానీ అలాంటి ఏదైనా థర్డ్ పార్టీ అవన్నీ తాగే కంటే టాటా గ్లూకోని సజెస్ట్ చేస్తాను నేనైతే. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకుంటే, లైక్ ఆ ఫీల్ అనేది మనం అవ్వాలి. ఏదైనా తాగినా కూడా రెడ్ బుల్ ఆర్ సంథింగ్, ఏదైనా మాన్స్టర్ కూడా తాగినా ఆ ఫీల్ మనం అవ్వాలి. ఫీల్ అవుతే వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ట్రాక్ కూడా టెంట్ గింట అనేది తీసేసారు. ఇంకా అక్కడ కొంచెం స్టఫ్ ఉంది. లైక్ స్టఫ్ అంటే మనుషులు అందరూ ఇంకా కొంచెం ఏమో కొంచెం కేటీఎం వాళ్ళు ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఒక బస్ కూడా వెళ్తుంది, మీరు చూసుకోవచ్చు. బస్ అంటే చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళది. అది దాంట్లో డర్ట్ బైక్స్ ఉన్నాయి, చిన్న డర్ట్ బైక్స్ 2. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు బైక్స్తో అంత ట్రాక్ మొత్తం నేర్చుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎంహెచ్ వెహికల్ అది. ఒక అతని పేరు చెండి అంట, 6 years old బాయ్. నేషనల్ ఛాంపియన్ సంథింగ్ ఛాంపియన్షిప్ అంట, మనకంత తెలీదు, కడగలేదు మేము. బట్ 6 years బాయ్ అంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఇంకొక 3-4 years 10 years వచ్చేలోపు మంచి ప్రొఫెషనల్ రైడర్ అయిపోతాడు. ఇప్పుడు అట్లా అయిన తర్వాత మళ్ళీ ఇంకా అన్ని పెద్ద రేసెస్ అవి ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు 8 years వచ్చిన తర్వాత సంథింగ్ లైసెన్స్ వస్తుంది. 13 years వచ్చిన తర్వాత లైసెన్స్ వస్తుంది. ఓన్లీ ఫర్ ట్రాక్లోనే లైసెన్స్ వస్తుంది, ఓన్లీ ఫర్ ట్రాక్. ఇది అదేమో దాన్ని ఏమంటారు అంతగా నాకు ఐడియా లేదు. బట్ ఆ లైసెన్స్ వస్తుంది ఓన్లీ 13 years నుంచి 18 years వరకు వర్క్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనం బయట వేరే లైసెన్స్ తీసుకోవాలి. రెగ్యులర్ లైసెన్స్ అందరు తీసుకునేది 18 years వచ్చిన తర్వాత తీసుకునేది. అప్పుడు దాని తర్వాత రోడ్ల పైన కూడా తిరగవచ్చు వాళ్ళు. వాళ్ళకి మొత్తం ఓన్లీ రోడ్స్ పైన అలవాటు ఉండదు, మొత్తం ట్రాక్లోనే. ఇప్పుడు ఆ పొట్టోడు కూడా అంటే లైక్ ఆ బాయ్ కూడా దీంట్లోనే ఎంత మంచిగా ఆడుకున్నాడు, ఫన్ చేశాడు. ఇది చాలా బాగుంది ట్రాక్, బట్ చాలా డేంజర్ ఉంది. చాలా బైక్స్ అయితే క్రాష్ అయినాయి అనమాట. సో ఈ వీడియో ఇప్పుడుతో ఏం చేసేస్తున్నాను. అందరు వెళ్ళిపోయారు. మేము ఇద్దరం లంచ్ చేసి వచ్చేలోపు అందరు వెళ్ళిపోయారు. సో దేవా నేను మాత్రమే ఉన్నాం. సో లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.